గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్. భారతదేశపు సంతతికి చెందిన ఏవి ఫార్మాస్ మెడికల్ క్యానబీస్ తో తయారు చేసిన ఓరల్ క్యాన్సర్ క్యూర్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు The పొందుతున్నాయి. Indian Medical Council has issued a license to start a second unit in India. By such, congratulating AV Pharmaceuticals Company and MD Mr. Abhinav Vasudev. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్రీజ్ మరీ ఎక్కువ ఉంది ఈరోజు. హే, సూట్ చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీన్స్ లాట్ కమింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ. కానీ నువ్వే సూట్కి సెట్ అవ్వాలా, మార్చాయి. ఓకే. భ్రష్టుడా. ఇండియాలో నీ కంపెనీకి పర్మిషన్ లేదని ఇక్కడ పెట్టావు. ఇప్పుడు అదే ఇండియాలో కంపెనీ పెట్టమని లిటరల్గా నిన్ను బతిమాలుతున్నారు. ఏ చివర్రా నువ్వు. రే, ఈ టైంలో నువ్వు తాగాల్సిన కాఫీ కాదురా, షాంపెయిన్. మూడ్ లేదురా. ఏమైంది? నా కూతురు హర్ట్ అయింది. దేనికి? So if you could all join me in congratulating the wonderful efforts of our MD, Mr. Abhinav Vasudev, and his daughter, what's her name? I don't know. I know her as Avi's daughter. Mr. Abhinav Vasudev's daughter. డార్లింగ్, హీస్ అన్ అమ్నేషియా పేషెంట్. వాడి వైఫ్ నేమే గుర్తుండదు. నీ నేమ్ గుర్తుందిగా డాడ్. ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలు వాళ్ళంత ఫేమస్ కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా డాడ్? వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళ టాలెంట్ని ఎవరూ గుర్తించలేక. టు గ్రో ఐ మస్ట్ గో అవే ఫ్రమ్ యూ. ఒక ఇన్సిడెంట్ పట్టుకోండి. ఏంటి నువ్వు? ఒక్కటి కాదు డాడ్. I've been facing this since childhood. నా ఫేవరెట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పగలు రాత్రి కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చాను. ఎక్సైటింగ్గా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ప్రిన్సీ రూమ్కి వెళ్తే, నీకు రిజల్ట్స్తో ఏం పని, నువ్వు అభినవ్ వాసుదేవ్ డాటర్వి అని అడ్మిషన్ ఇచ్చింది. మన కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత సక్సెసో నీకు తెలుసు. మన కాంపిటీటర్ కంపెనీస్ నుంచి అప్రిసియేషన్ లెటర్స్ కూడా వచ్చాయి. నిన్ను అవుట్గ్రో చేస్తున్నానని అనుకున్నావో ఏమో, క్యాబిన్ ఉంచావు, వర్క్ లేకుండా చేసావు. ఏంటి ఎమోషనల్ అవుతున్నావా? బయట టాలెంట్ కోసం అంతా వెతుకుతూ ఇంట్లో టాలెంట్ని గుర్తించకపోతే బాధగానే ఉంటుంది కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళల్లో నీరు గిర్ర తిరిగాయి సార్. టాలెంట్ ఉండడం వేరు, టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఈ కథకి ఇంకో యాంగిల్ ఉంది. రాత్రి పగలు తన కష్టపడి చదివి రాసిన ఆన్సర్స్ చూసి టీచరు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ టీచర్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రిన్సిపల్ స్కూల్ అడ్మిషన్ రిజెక్ట్ చేసింది. డాక్టర్ డిసప్పాయింట్ అవ్వకూడదని డబ్బుతో సీట్ కొనేశాడు. లంచం ఇచ్చారా? వాట్? విత్ ఇన్ ఎ కంపెనీ వాల్యూ 15% పడిపోయింది. డూ యు నో హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? డాడ్, యు నో వాట్? నేను చేసిన ప్రాజెక్ట్ కి మన కాంపిటీటర్ కంపెనీస్ నాకు అప్రిసియేషన్ లెటర్స్ పంపించారు. ఎందుకు పంపరు? ప్రాఫిట్ వాళ్ళకేగా. ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ మీ డాడ్? అంకుల్, ఎంత హ్యాపీ మూమెంట్ లో డల్గొన్నారేంటి? తలనొప్పిగా ఉందమ్మా. తలనొప్ప? దేనికి? తలనొప్పి దేనికి వస్తుందమ్మా? తలకేగా. యు రైట్. ఈసారి ఎందుకు ఏడుస్తున్నారా? ఇందాక తలనొప్పి తలకొస్తుంది అన్నారు కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళలో నీళ్ళు గిర్రని తిరిగాయా? ఎగ్జాక్ట్లీ సార్. స్టాప్ ఇట్ రా. అసలే తను ఇండియా వెళ్తానంటుందని నేను స్ట్రెస్ అవుతుండే. ఇండియానా? ఇదేం ట్విస్ట్? నీళ్లు లేని చోట చేప, ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండలేము జ్యోతి. మ్యామ్ ఎవరో కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు మ్యామ్. ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఎవరో నన్ను ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు. పవిత్ర వదిన కూతురేనా మాట్లాడేది? ఎవరు? నేను నీ అత్తయ్యనమ్మా. రుద్రకొండ నుండి కాల్ చేస్తున్నాను. తాతయ్యకి ఒంట్లో అస్సలు బాలేదు. నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. మా కుటుంబం అంతా నీ కోసం ఎదురు చూస్తుంది. వస్తావు కదా? వాట్? నీకేమైనా పిచ్చా? మీ అమ్మ నేను ఆస్ట్రేలియా వచ్చేసాక లిటరల్లీ మమ్మల్ని విలేజ్ రెడీ చేశారు. కనీసం నీ గురించి కూడా ఎప్పుడు కాల్ చేయలేదు. అసలు ఎంత ఇన్హ్యూమన్ పీపుల్ అంటే, పవిత్ర లేదు అని కబురు పంపిస్తా కూడా ఎవరు రాలేదు. అలాంటి మనుషుల దగ్గరకు వెళ్తానని ఎలా అంటావు? డాడ్, తప్పులు మనుషులే చేస్తారు, వాటిని సరిదిద్దాల్సింది కూడా మనుషులే.
తను వెళ్ళనవరా. అంత దూరం అది ఆ మనుషుల మధ్య కంటే. రేయ్, తను సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ. తేడా వస్తే తల తీసేయ్. నేను వెళ్ళను అంకుల్. ఎవ్రీ మినిట్ కాల్ చేసి మెసేజ్ చేసి టార్చర్ చేస్తారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉన్నట్టుంటుంది. చూడమ్మా, మా ఫ్రెండ్షిప్ మీద నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ 10 రోజులు నేను ఎవరు డిస్టర్బ్ చేయరు. నీ అప్డేట్స్ అన్ని వాడికి చెప్పు, వాడు నాకు చెప్తాడు, నేను ఈడికి చెప్తాను. నువ్వు ఎవడికి చెప్పక్కర్లేదు. అరే జ్యోతి, రిపోర్టింగ్ సార్. ఆ ఏవియేషన్ వాళ్ళకి టచ్లోకి వెళ్ళి, సార్. అలాగే ఇండియాలో నంబర్ 1 సెక్యూరిటీని హైర్ చేయి. డన్ సార్. తేడా వస్తే మొండం తీసేయండి. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందమ్మా. నేను వెళ్ళిపోదామని అనుకున్నాను తాతయ్య, కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు. నా కూతురులాగే నువ్వు చాలా మండి. తనని ఉండమంటున్నా మీ నాన్నతో వెళ్ళిపోయింది. సరేలే, ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందనుకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మా అంటే ఉంటున్నావు. పొరపాటున రేపు నీకేదైనా జరిగితే. ప్రతి మనిషికి బర్త్ డేట్ ఉన్నట్టే డెత్ డేట్ కూడా ఉంటుంది. కానీ ఆ డెత్ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ కూర్చుంటే బతుకుతున్న ఈ రోజుకి వాల్యూ ఉండదు సార్. సరిగ్గా నిలబడలేకపోయినా ఇంకా ఈ ఊరి కోసం, మీ వాళ్ళ కోసం నిలబడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. మీ రక్తమే తనలో ఉంది. అలాంటిది మీ ప్రాణాలకి హాని ఉందని తెలిసాక ఎలా వెళ్తుంది సార్? చిన్నప్పుడు భయం వేస్తే మన వాళ్ళని ఎవరైనా తోడుగా ఉండమని అడిగేవాళ్ళం. ఎందుకంటే మన అనుకునే వాళ్ళు పక్కనుంటే ధైర్యం. ఈ భయం అనేది అంటువ్యాధి సార్. అది మీ ఫ్యామిలీలో ఎంతగా స్ప్రెడ్ అయిందంటే, మీరు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీకోసం వచ్చిన అమ్మాయిని, ప్రాబ్లం వచ్చిన ఫ్యామిలీకి అండగా నిలబడాలనుకున్న అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకోలేనంతగా. ఇంత చాలు. అసిస్టెంట్ అబ్బాయి, పాప ఖచ్చితంగా వస్తుందంటారా? వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి. జాన్ స్నో, వాట్స్ ద స్టేటస్? ఆన్ ద వే అంట సార్. ఏంటి ఆ వాక్యలో నేను పడిందా నీకు? రసం పల్చగా ఉంది, ఇదే బెటర్. టెక్స్చర్ కూడా బాగుంది. మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి? లేదయ్యా, ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు పెట్టారు? ఉప్పు లేదు, టేస్ట్ లేదు, మోషన్స్ వస్తాయి. అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా, ఎక్కడ పోసావు? ఇక్కడ పెట్టావా? ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయరు. నువ్వు వస్తున్నావని తెలిసాకే మా ప్రాణాలు లేచొచ్చాయమ్మా. ఆ లైసెన్స్ ఏదో వాడికి ఇచ్చేస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. మ్యామ్ బై ఓకే. జ్యోతి గారు, ఇట్స్ నాట్ ఓకే. వాట్? మేడం గారు ఆ స్వామి గారిని ఆల్మోస్ట్ వేసేయబోయారు. జస్ట్ మిస్ అయిపోయింది. ఇస్ ఇట్ ట్రూ మ్యామ్? మ్యామ్ వాడేదో నాన్సెన్స్ మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. పక్కనే యాక్స్ ఉంటే విసిరేసా. యాక్సా? బాడీ స్ప్రే కాదు, కొట్టెలి. ఐ సీరియస్ మ్యామ్? నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎమోషనల్ సాంగ్ ఎగిరెగిరి డాన్స్ చేసినట్టు ఆవిడ బాడీ లాంగ్వేజ్కి తామరిచ్చిన బిల్డప్కి మన సంబంధం ఉందా? అసలు నీ స్కెచ్ ఏంటి? ఈ వరల్డ్ లోనే ఓల్డెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా? న్యూయెస్ట్ యానిమల్ అయితే రణబీర్ కపూర్. ఓల్డెస్ట్ డైనోసార్? నో, జీబ్రా. జీబ్రానా? ఎలా? ఇప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటది. Known is a drop, unknown is an ocean. Shit, man. వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా, మీ
నాన్న దగ్గరున్న లైసెన్స్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాస్యూటికల్ యూనిట్ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్. అదుంటే లీగల్గా గంజాయి సాగు చేసుకోవచ్చు, మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాడు. అదే కనుక జరిగితే మా ఊర్లాగే ఇంకొన్ని ఊర్లు ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. అలా జరగకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటి తాతయ్య, ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్లో అర్థమైంది కదమ్మా. వాడి అడుగు పడేలోపు ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడదని ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది. ఈరోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది. వాడు రాక్షసుడమ్మా. ఏదో ఒకటి చేసి బాబుని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవావు.